अच्छा। तो 2 मिनट के लिए टाइम दे दो, आपका फ्री टाइम में मैं आएगा సార్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని ప్రేమతో వందనాలండి. ఇదొక అర్జెంటు ప్రార్థనా విన్నపం. రేపే మన కేసుకి వాయిదా అన్నమాట. చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళింది ఇది సుప్రీంకోర్టులో. అందరూ ప్రార్థించండి. మన కేసు నంబరు రేపు 30వ తేదీ 26వ నంబరు 26.1, 26.2, 26.3, 26.4, 26.5, 26.6 వరకు మందే అనమాట. సో వీళ్ళు ఒక స్టేట్ లో కాదండి, చాలా స్టేట్ లో కావాలనే బీజేపీ వేయించింది. సో రేపు అన్ని కలిపి సుప్రీంకోర్టులో జరగబోతుంది అనమాట ఈ డిస్కషన్. రేపే ఫైనల్ అయినా ఆశ్చర్యం లేదు, లేదంటే ఇంకా పొడిగిస్తారు వాయిదాలు. తప్పనిసరిగా మీకు నేను పెట్టాను లిస్టు కూడా, మన నంబరు టైమింగ్ అంతా పెట్టాను. 30వ తేదీ 26వ నంబర్ కేసు మంది. అందరూ ప్రార్థించండి. దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఎన్ని కేసులు వేసుకున్నా ఏం కాదు. కావాలనే బీజేపీ ప్రభుత్వం వేయించిందనడానికి ఒక మంచి ఆధారం నేను ఈ రోజు మీకు విజిటింగ్ కార్డు పెట్టాను, ఆ కేసు లిస్టు కూడా పెట్టాను. అశ్విని కుమార్ ఉపాధ్యాయ అనే పర్సన్ ఒక బీజేపీ ప్రవక్తగా పిలువబడుతున్నాడు ఢిల్లీలో. నేను ఎవరిదైనా ఆయన అడ్రస్ అడిగినప్పుడు ఆయన అశ్విని కుమార్ ఉపాధ్యాయ కాదు, ఆయన బీజేపీ ప్రవక్త అంటున్నారు. ఆయన ఫోన్ నంబరు, మెయిల్ ఐడి నేను షో చేయలేకపోయాను, నన్ను క్షమించండి. అందుకని కార్డు షో చేశాను, దాంట్లో క్లియర్ గా ఉంది. అశ్విని కుమార్ ఉపాధ్యాయ బీజేపీ ప్రతినిధి. సో మన మీద కావాలనే కేసులు వేశారు. మత ప్రచారం చేసేది మనం కాదు, వాళ్ళు చేసుకుంటున్నారు. బలవంతంగా బైబుల్ దించేసి కాలబెట్టి బొట్లు పెట్టి చర్చిలు కూలగొట్టి అని చేస్తున్నారు. మనం ధైర్యంగా సువార్తను ప్రకటించుకోవచ్చు, మత ప్రచారం ఎవరైనా చేసుకోవచ్చు అని దానికి సాదృశ్యంగానే రేపు మంచి జడ్జిమెంట్ వచ్చేలాగా, లేకపోతే ఇంకొక వాయిదాలు అయినా సరే జడ్జిమెంట్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనందరికీ అనుకూలంగా ఉండేలాగా మీరంతా ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాన్ని కనీసం ప్రతి ఒక్క క్రైస్తవుడు రోషము కలిగి స్టేటస్ లో పెట్టండి. ఒక్క మనిషి 100 మందికి షేర్ చేయండి. ఇది అందరికీ తెలియాలి. ప్రార్థిస్తేనే దేవుడు ఏదైనా చేస్తాడు. ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు కూడా ప్రజలకు తెలియజేయకపోతే మీకు వాట్సాప్ ఉండి వేస్ట్. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కూడా మీకు మళ్ళీ ఇంకా కష్టమే. ఏదో ఊరికే అందరూ అక్కడ లోకల్ విషయాలు చెప్పుకుంటే ఏం ఉపయోగం లేదు. పాపం చాలా మంది ఉపవాసాలుండి ప్రార్థనలు చేస్తున్నారు. వాళ్ళకి సత్యం ఏంటో తెలియాలి కదా. ఇదిగో నేను చెప్తున్నాను సత్యం. ఆయన అధికార ప్రతినిధి, దానికి ప్రూఫ్ మీకు విజిటింగ్ కార్డు పెట్టాను. ఆయన నేను కలిసినట్టుగా మీకు వీడియో పెట్టాను. కేసు పేపర్స్ అవి అసలు బయటికే రావు. చాలా చాలా అంటే చాలా దేవుడు కూడా సాయం చేశాడు. ఆ పేపర్లో చూసి నేను మీకు చెప్తున్నాను. మన కేసు 26వ నంబరు. అందరూ ప్రార్థించండి, అనేక మందికి షేర్ చేయండి. సిగ్గుపడకుండా షేర్ చేయండి, స్టేటస్ లో పెట్టండి, దీన్ని వైరల్ చేయండి. ఎందుకంటే అందరూ ప్రార్థన చేయాలి. ప్రతి క్రైస్తవుడు ఈ ప్రార్థనలో పాల్గొనాలి. ఎందుకంటే ఆయన రాకడ సూచనలు బహువేగంగా వస్తున్నాయి. మనమంతా ప్రార్థనా పూర్వకంగా మనం ఇంకొన్ని రోజులు ఇంకొన్ని ఆత్మల రక్షణలోకి నడిపించడానికి మత ప్రచారం చేసుకోవాలి.